రైతాంగాన్ని మీకున్న అనుబంధం ఎక్కడ కూడా మీకు ఇంత కూడా ఇబ్బంది పెట్టలే కూడా పెట్టనియను నేను. ఎందుకంటే నేను సామరస్యంగా ఈ మండలం ఈ మున్సిపాలిటీ జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. తర్వాత దళితుల పేరు మీద దళిత బంధు వస్తే అడ్డంగా సగం మింగి మొత్తం వాళ్ళ కడుపు మీద మనగొట్టిర్రు. తర్వాత వాళ్ళు కొనుక్కున్న వస్తువులు కూడా వెనకపోయినాయి. అందుకోసం అవి కూడా ఇప్పించే బాధ్యత నేను చేస్తాను కూడా మనం చెబుతున్నా. అందుకోసం ప్రజానికానికి అక్క జిల్లాల కరోనాకు ఇయ్యాలా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం, ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, తర్వాత ఇంద్రమయ్య ఇస్తా ఉన్నాం. మహిళల పేరు మీద 1,45,00,000 రూపాయలు మొన్నే చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. అందుకోసం మహిళా సోదరిమణులకు నేను మనవి చేస్తా ఉన్నా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని రేపు వచ్చే 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందుకోసమనే ఇలా అనంతరం కానీ, నందపురం కానీ, ఈదులభరితన కానీ, తర్వాత ఇడిపోతే మాలిపురం కానీ, నిలబడ్డ తండవాసులకు నేను మనవి చేస్తా ఉన్నా. మనకు రిజర్వేషన్లు వచ్చిందంటే ఇంద్రమ రాజ్యంలో వచ్చినాయి, మనకు రిజర్వేషన్లు భూములు వచ్చినట్టు ఇంద్రమ రాజ్యంలో వచ్చినాయి, కొర్రులు వచ్చినట్టు ఇంద్రమ రాజ్యంలో వచ్చినాయి. అందుకోసమే ఆనాడు ఎగగా ఉన్నాడే మనకి ఈ భూములు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి ఇంద్రమ రాజ్యం ఉన్నాడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నాడే మనకు ఎస్సీ ఎస్టీలకు భూములు ఇవ్వడం జరిగింది. అందుకోసం ఇప్పుడు మీరు చేసుకున్న భూములు కూడా ఇల్లు కానీ ఆనాడే రావడం జరిగింది. కనుక మీ అందరూ నేను గిరిజన భాయ్ బహన్కి నేను మనవి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయాలి. మీకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ, ఇలా ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, మిమ్మల్ని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే ఇలా తిరుమలగిరిని కూడా ముందు వరుసలో నిలబెడటానికి ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా కంకణబద్ధులై ఎక్కడ ఏ చిన్నదానికి కూడా మనం ఇబ్బంది పడకుండా ప్రతి వార్డులో 15 వార్డులు గెలిచే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరి మనవి చేస్తా ఉన్నా. రేపటి నుండి ఇక్కడనే తిరుమలగిరిలో ఉంటా, ప్రతి వార్డులో ప్రతి మనిషిని, ప్రతి ఇంటిని కలిసి నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. రేవంత్ రెడ్డి గారు మాట చెప్తాను. మన కార్యకర్తలు, మన అభ్యర్థులు అందరూ కూడా పటిష్ట నాయకత్వాన్ని బలపరుచుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ బదుల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కూడా మనం చేస్తుంది. సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తామని